హలో అందరికీ వెల్కమ్ టు షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే సాంబార్ సింపుల్గా రెడీ చేస్తున్నాను. ఇందులో కావాల్సిన టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా అంతా ఫ్రై అవ్వాలి. ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు శనగపప్పుతో. సరే ఇలా అంతా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేయించుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. దానిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొనేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి టేస్ట్కి తగినట్లు. ఇలా అంతా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని ఇందులో కాసేపు ఉడకనివ్వాలి. వాటర్ వేసుకొనేసి ఇలా వాటర్ వేసిన తర్వాత కాసేపు మరిగితే ఇలా మరిగించిన తర్వాత చూసారా ఇట్లా పలుచగా ఉంటే బాగుంటుంది. ఇలా మరిగేటప్పుడు ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలి. ఇలా సాంబార్ పొడి వేసి కాసేపు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ ఈజీగా సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.